ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే ఎవరైతే ఇంద్రియాలు అన్నింటినీ కూడా మనసు చేత నిగ్రహించి అదే నియమించి వాని చేత కర్మయోగాన్ని సంగం లేని వారే ఆచరిస్తూ ఉంటారో వారే కదా ఉత్తములు అని చెబుతూ, ఇంద్రియాలన్నీ కూడా ఏమిటి అంటే అవన్నీ కూడా వివక్షితాలే అవుతాయి. ఎలాగంటే ఒక్క కర్మేంద్రియాలతోనే ఆచరించబడేటువంటి ఈ కర్మయోగము అనేటువంటిది మిగతా ఇంద్రియాలు లేకుండా కేవలము వాక్కు పాణిపాద గుహ్యముల చేత పాయువుల చేత మాత్రమే ఆచరించే ఏ కర్మ అయితే ఉంటుందో ఆ కర్మయోగము అనేటువంటిది పూర్తిగా అసంపూర్తి అవుతుంది కదా. అందుకే మనసును చక్కగా నిగ్రహం చేయాలి. అంటే మనసులో ఉన్నటువంటి ఏ యొక్క దుష్ట సంస్కారాలు, వాసనలు, కోరికలు ఉంటాయో వాటిని నశింపజేసుకోవాలి. ఇంద్రియాలను సంయమనం చేయాలి. ఏ విధంగా? ఇంద్రియాలు మొత్తం కూడా నిగ్రహించబడాలి అన్నప్పుడు అవి విషయాల యందు ఏమాత్రము కూడా అంటకుండా ఉండాలి. ఆసక్తతో ఉండాలి. ఆసక్తత అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఫలాపేక్ష రహితంగా కర్మలను కనుక ఆచరించినట్లయితే ఇక వాడు ఆ మనుజులు అనేటువంటి వారు ఎప్పటికీ కూడా బంధనాన్ని పొందరు. అంతేకాదు, ఇంద్రియాలు మొత్తం కూడా మనసుకు లోబడి ఉండాలి. అలా లోబడి ఉన్నప్పుడు ఆ మనసేమో తనకు లోబడి ఉండాలి జీవికి. ఈ విధంగా ఇంద్రియాలు వాని యొక్క కార్యాలను చేసినా చేయకపోయినప్పటికీ కూడా మనసు యొక్క సంగం ఏదైతే, ఆసక్తి ఏదైతే ఉంటుందో ఆ మనసు యొక్క ఆసక్తితో కూడి చేసినటువంటి కర్మ మాత్రమే బంధానికి హేతువవుతుంది. ఆసక్తి లేకుండా చేసినటువంటి కార్యం ఈశ్వరార్పణ బుద్ధితోటి ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి విషయముతోటైతే ఆసక్తి లేకుండా సంగం లేకుండా చేసినటువంటి మనసుతో మోక్షానికి హేతువవుతుంది ఆ మనసు. కాబట్టి అటువంటి సక్తత అంటే దాని పట్ల ప్రీతి, విషయవాసన అనేటువంటిదే మనసునందు లేకుండా చేసుకోవాలి. విషయవాసనలు ఉన్నవో ఇక ఆ మనసు అనేటువంటిది ఎప్పటికీ కూడా నిగ్రహించబడదు కదా. అనే ఈ విషయవాసన అనేటువంటి దానిని పురస్కరించుకొని మనం ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేసుకుందాం. ఎలాగంటే ఒకానొక పట్టణంలో ఒక పెద్ద వర్తకుడు ఉన్నాడు. అతని అంగడిలో అన్ని రకాల పప్పు దినుసులు కూడా దొరుకుతాయి. వస్తువులని అతను చాలా పరిశుభ్రంగా ఉంచడంలో అతనే సాటి అన్నమాట. అయితే అందుచేత ఏం చేశారు, ఆ పట్టణ వాసులు చాలామంది కూడా వారికి అవసరమైనటువంటి ఏదైనా పప్పు పదార్థాలు కావలసి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వారంతా కూడా ఎక్కువ మంది అతని యొక్క అంగడికే వస్తూ ఉంటారు. ఎందుకు అంటే అతని మీద వారందరికీ కూడా నమ్మకం, గొప్ప నిజాయితీ కలిగిన వాడని, మంచి వస్తువులను మాత్రమే అమ్ముతాడు అని ఆ పట్టణంలో అతనికి ఒక మంచి కీర్తి అంటే ఒక ప్రఖ్యాతిలాగా లభించింది. ఏ క్షణంలో చూచినప్పటికీ కూడా అతని కొట్టు జనం చేత కిటకిటలాడుతూ బాగా రద్దీగా ఉంటుంది. మధ్యాహ్న సమయం భోజన సమయంలో మాత్రం 1 గంట సేపు ఆయన తన యొక్క అంగడిని మూసివేస్తూ ఉంటాడు. అయితే ఇలా ఉండగా ఒకసారి సరిగ్గా మిట్ట మధ్యాహ్న కాలంలో ఆ వర్తకుడు అంగడి మూసి భోజనం చేయడం కోసం లోపలికి వెళ్ళాడు. కిటికీలో నుండి ఒక కోతి ఏం చేసింది, ఆ అంగడి లోపలికి అంటే అతను మూసివేసినటువంటి ఆ కిటికీ ద్వారం గుండా ఒక కోతి లోపలికి ప్రవేశించింది.
అది నలువైపులా చూసింది, అక్కడ ఎవ్వరూ లేరు అని గ్రహించింది. అప్పుడు ఆ అంటే అది శాకామృకమే కదా, ఏ విధంగా అంటే అది కొమ్మలు కాయలు అటువంటివే తినేటువంటిది. అదేం చేసింది అంటే నిర్భయంగా తన పని తను కొనసాగించింది. తట్టలు బుట్టలు అన్నీ వెతికింది, అన్నిట్లో కూడా చేతులు దూర్చింది. దానికి ఇష్టమైనది ఏదీ దొరకడం లేదు. ప్రక్కనే ఒకచోట ఒక పెద్ద ఇనుపు కూజా కనపడింది. దాని మూత పడద్రోసి దానిలో చేతిని లోపలికి దూపేసింది. ఇంకా దాని సంతోషం ఏమని చెప్పచ్చు. అందులో జీడిపప్పు ఉంది, తాజా సరుకున్నది. వానరం ఏం చేసింది, ఆ కోతి గుప్పెడు నిండుగా దానిని తీసుకొని అది బయటికి లాగింది చేతిని. అయితే ఆ గుప్పెడ పట్టడం వల్ల సన్నని మూతి కలిగిన కూజా కదా, అది చెయ్యి బయటికి రాలేదు. మళ్ళీ గుప్పెట పెద్దగా ఉండడం వల్ల కూజా మెడ సన్నగా ఉండడం వల్ల చెయ్యి బయటికి రాల. ఎందుకు, గుప్పెడి నిండా జీడిపప్పులు పట్టింది. ఎంతో తంటాలు పడింది, అది ఎంత ప్రయత్నం చేసింది, కానీ చెయ్యి బయటకైతే రాలేదు. చేతిలో జీడిపప్పు ఉన్నంత వరకు కూడా గుప్పిట పెద్దగా ఉండడం బట్టి కూజా యొక్క సన్న మూతిలో ఆ చెయ్యి పట్టదు కదా. పప్పు వదిలివేసినట్లయితే చెయ్యి ధారాళంగా బయటకు వచ్చి వేస్తుంది. కానీ ఆ కోతికి పప్పు మీద ఆశ అనేటువంటిది చావలేదు. పప్పును గురించిన వాసన బలంగా ఉన్నది. దానిని వదలడానికి ఆ కోతి ఇష్టపడలేదు. పప్పు వదలకపోతే చేయి బయటికి రానే రాదు అనేటువంటి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆ వానరం ఏం చేయాలో తోచక ఆ జీడిపప్పును గుప్పిట పట్టుకొని దాని చేయి కూజాలోనే పెట్టుకొని అలాగే తోచక ఆ చేతిని ఈడ్చుకుంటూ మెల్లగా బయటికి నడవసాగింది. ఆ కూజాలో బీక్సుకుపోయినందున కోతి కదలగానే కూజా కూడా క్రింద పడిపోయి కోతితో పాటు కదలుతూ కోతి వెనకాల కూజా కూడా రాసాగింది. ఎందుకు, ఆ కోతి చెయ్యి ఆ కూజాలో ఉంది కాబట్టి. కూజా క్రింద పడిపోయిన శబ్దాన్ని ఎవరు విన్నారు? వర్తకుడు విన్నాడు. తడాలున అంగట్లోకి వచ్చాడు. కోతి యొక్క రాద్ధాంతమంతా చూశాడు. అతను వెంటనే ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ఒక పెద్ద దుడ్డుగర్ర తెచ్చి దాని వీపు మీద 1-2 దెబ్బలు వేశాడు. కానీ కోతి ఏం చేసింది, పప్పునైతే వదల్లా. ఆ దెబ్బలు మళ్ళీ కూడా ఇంకో 2 దెబ్బలు పడినాయి. అయినా కూడా ఆ కోతి పప్పును వదల్లా. దెబ్బలు పడుతూనే ఉన్నవి. కానీ పప్పు మీద కోరిక చేత కూజాలోని చేతిని అది ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఆ పప్పుని విడవల. పిడికిలిని అట్లాగే పట్టుకొని ఉంచడం వల్ల చేయి కూజా నుండి బయటికి రాల. ఇలాగా ఆ వర్తకుడు మరికొందరు సహాయం తీసుకొని కోతి యొక్క చేతిని కూజా నుండి బలవంతంగా బయటికి లాగి కోతిని దూరంగా పారద్రోలాడు. కోతి శరీరం ఏమైంది, చాలా దెబ్బలు తినడం చేత అది గాయాల చేత నిండిపోయింది. ఆ బాధను దానంతటకు అదే కొని తెచ్చుకుంది. బాధకు కారణం ఏంటి అంటే విషయం పట్ల ఆశే కదా. ఆ విషయం యొక్క ఆశ చేతనే ఆ విషయ వాసన ఏదైతే ఉన్నదో అదే కదా పాపము. అట్లాగే ఆ పప్పు మీద ఆసక్తి ప్రాణానికి ముప్పు తెచ్చింది కదా. మొదటనే ఆ పప్పును వదిలిపెట్టినట్లయితే చేయి కూజా నుండి సులువుగా బయటకు వచ్చేసేది, బాధ కూడా తొలగిపోయి ఉండేది. కానీ పాప మా కోతి అంటే అది జంతువే కదా, తన సంసారానికి తానే లోబడిపోయింది. తన యొక్క వాసనకి తానే వశపడిపోయింది. ఆశను చంపుకోలేకపోయింది. విషయ వాసన యొక్క బలము చేత ప్రాణానికే ముప్పు తెచ్చుకుంది. అట్లాగే ఈ జీవుడు కూడా ఈ ప్రాపంచక దృశ్య వస్తు సముదాయాల మీద ఇంకా బంధుజాలం పైన మమకారాన్ని నావారు నా వస్తువులు నేను అనేటువంటి ఈ ప్రాపంచక దృశ్య వస్తు సముదాయాలపైన బంధుజాలాలపైన కూడా మమత్వాన్ని పెంచుకున్నాడు. ఆశలు అనేటువంటివి అంటే 1కి 2 ఆశ అనేబడేటువంటి వలలో బంధింపబడిపోయాడు.
అంటే వాడికి ఒకవేళ మృత్యువే ఆసన్నమైనప్పటికీ కూడా, చావే దగ్గరకు వచ్చినప్పటికీ కూడా యమధర్మరాజు వానిపై ఎటువంటి ప్రహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే యమధర్మరాజు యొక్క పాశాలు వాటిపై వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయవాసనల మీద మమత్వము అనేది వదలలేకపోతూ ఉన్నాడు మనుజుడు, అజ్ఞానవంతమైనటువంటి మనుజుడు. దాని ఫలితమే కదా ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ విషయవాసన ఫలితంగా మరలా పుడుతూ మరలా చస్తూ ఈ జనన జర మరణ ప్రవాహమును తగులుకొని నానా రకాలైనటువంటి యాతనలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఈ దృశ్య పదార్థాలన్నీ కూడా అస్ఫిరములైనవి. ఏ విధంగా క్షణమాత్రమైనటువంటివి, క్షణములోనే అవి నశించిపోతాయి. పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఈ దృశ్య పదార్థాలు అనేవి ఇవ్వలేవు అని తెలుసుకొని వాటిపైన విరక్తిని కలిగి శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించినట్లయితే జీవుడు యమబాధ నుండి ఎప్పుడో తప్పించుకొని ఉండేవాడు కదా, అనంతమైన ఆనందాన్ని అనుభవించి ఉండేవాడు కదా. కానీ బహుజన్మల నుండి కూడా ఆర్జించుకొని వచ్చినటువంటి ఏ విషయ సంస్కారం అయితే ఉన్నదో ఆ విషయ వాసన అనేటువంటిది వానికి అడ్డుపడిపోతూ ఉన్నది. ఎవరైతే ఈ యొక్క జనన మరణ చక్రాన్ని దాటాలి అనుకున్నాడో అనుకున్నటువంటి వానికి ఈ విషయ వాసన అనేటువంటిది అడ్డుపడిపోతూ ఉన్నది. జీవుని యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అంటే విషయ వాసనే. కాబట్టి ప్రయత్నపూర్వకంగా దానిని తొలగించుకోవాలి. జీవుడు పరమానందాన్ని అనుభవించాలి. ఎప్పుడైతే ఈ విషయ వాసన తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత తొలగించుకున్నాడో అప్పుడు పరమానందాన్ని ఆ జీవుడు అనుభవించగలుగుతాడు. కాబట్టి కథలోని కోతిలాగానే మానవుడు ఆశలను పెంచుకోకూడదు. విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బలపరచకూడదు. శాశ్వతమైనటువంటి పరమార్థ తత్వమునందు విచారణ చేస్తూ దృశ్య వస్తువుల యొక్క క్షణికత్వాన్ని పరమాత్మ తత్వము చేత తత్వ విచారణ చేత పరమాత్మ వస్తువు యొక్క శాశ్వతత్వాన్ని వాడు ఎల్లప్పుడూ కూడా దుఃఖ మిశ్రిత తత్వము అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకోవాలి. దృశ్య వస్తువుల పట్ల ఉన్నటువంటి క్షణకాలము, శాశ్వత వస్తువు పట్ల ఉన్నటువంటి స్థిరత్వము, ఇదంతా కూడా తెలుసుకొని ఈ దుఃఖ సంబంధమైనటువంటి తత్వాన్ని బాగా తెలుసుకొని వాటి పట్ల వాడు విరక్తి కలిగి ఉండాలి. శాశ్వతమైనటువంటి పరమాత్మ మీద భక్తిని పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ విషయ విరక్తి అనేటువంటిది తగ్గుతుంది. అంటే శాశ్వతమైన పరమాత్మ తత్వమే సత్యము నిత్యము అనేటువంటి ఆలోచన చేసి దాని ప్రకారంగా విషయ వాసనలు మనస్సులో ఏమాత్రము కూడా లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంద్రియాల చేత కార్యాలను చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కూడా ఎటువంటి దోషము కలుగదు. కాబట్టే మహనీయులైనటువంటి వారు మొట్టమొదట ఏమి చేయాలి అంటే మనస్సుని నిగ్రహించేటువంటి అభ్యాసం చేయాలి. అలా చేసి ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనస్సు అనేటువంటి ఇంద్రియం అభ్యాసము ద్వారా నిగ్రహించబడిందో దాని ద్వారా ఇంద్రియాలన్నీ కూడా అదుపులోకి వస్తాయి. అప్పుడు విశుద్ధమైనటువంటి ఇంద్రియాల చేత ఎప్పుడైతే మనసు శుద్ధపడిపోతుందో దాని సంబంధమైన ఈ బాహ్యేంద్రియాలు కూడా పూర్తి శుద్ధమైనప్పుడు అవన్నీ కూడా వశపడినప్పుడు ఇక ఇంద్రియాలు మొత్తం కూడా శుద్ధమైన ఇంద్రియాలు విశుద్ధమైన ఇంద్రియాల చేత ఒకవేళ కర్మ చేసినప్పటికీ కూడా ఏ ఫలాన్ని ఆశించకుండా లోకము యొక్క మంచి కోసము, లోకము యొక్క మేలు కోసము, లోక జనుల యొక్క మేలు కోసమే కర్మలను చేస్తూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు అసలు కర్మయోగాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇంద్రియాలను మనసుని కూడా నిగ్రహించాలి. నిగ్రహించి అటువంటి నియమితమైనటువంటి ఇంద్రియాల చేత నియమించబడినటువంటి ఇంద్రియాల చేత ఏమాత్రము ఆసక్తి లేనటువంటి బుద్ధితోటి ఆ కర్మయోగాన్ని శీలించాలి.
కాబట్టి శాస్త్రంలో చెప్పబడినటువంటి శాస్త్రనీతమైనటువంటి కర్మను అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మను, కోరిక లేకుండా చేసే కర్మ, ఆ బుద్ధితో చేసేటువంటి కర్మ తప్పకుండా ఆచరించవలసిందే అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపిచతే నా ప్రసిద్ధేద కర్మణ. కాబట్టి నీవు నియమితమైనటువంటి కర్మలనే చేయు. ఎలాగంటే శాస్త్రాల ద్వారా తెలియజేయబడినటువంటి సత్తు సారసమైన సారవంతమైనటువంటి పదార్థము సత్య వస్తువు, శాశ్వత వస్తువు. అటువంటి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి కర్మనే చేయు. నీవు ఒకవేళ చేయవలసిన కర్మ ఏదైనా ఉంటే నియమితమైన మనసుకి ఇంద్రియాలు లోబడి ఉండి, మనసు తనకు లోబడి ఉన్నటువంటి పరమాత్మ తత్వానికి లోబడి ఉన్నటువంటి ఆ తను ఎవరు? పరమాత్మ వస్తువే. ఆ పరమాత్మ తత్వమునందు స్థిరపడి ఉన్నటువంటి మనసు, నిగ్రహించబడిన మనసు చేత ఆ శాస్త్రాలలో చెప్పిన విధంగానే అటువంటి నియమితమైనటువంటి కర్మనే చేయు. కర్మ చేయకుండా ఉండడం కంటే కూడా చేయడమే శ్రేష్టము కదా. చేయకుండా ఉండడము అంటే ఇంద్రియాలన్నీ నిగ్రహించి మానసికంగా పనికిమాలినటువంటి విషయాలను గురించి విచారిస్తూ, సంతోషిస్తూ, దిక్కిస్తూ, ఆలోచన చేస్తూ, చింతన చేస్తూ ఉంటూ మరి కేవలం కర్మేంద్రియాలు, బాహ్యేంద్రియాల చేత మాత్రమే కర్మలు చేయకుండా ఇక మనస్సుతో ఊరేగడం, వర్ణించడం, ఊహించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది సోమరితనాన్ని పెంచుతుంది. ఇంకా కూడా ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి సుఖాన్ని పొందలేవు, దైవికమైనటువంటి శక్తిని నీవు సమీపించలేవు కదా. అందుకు కాబట్టి ఏ కర్మ చేయకుండా ఉండడం కంటే కూడా కర్మ చేయడమే శ్రేష్టము. అలా చేసావా మరి ఇంకా కర్మ చేయకపోవడం వలన ఏమవుతుంది? నీకు దేహయాత్ర కూడా సిద్ధించనేరదు కదా. దేహము అనేటువంటిది ఆ దేహము అనేది యాత్ర చేయడానికే వచ్చావు. దేహమునందు నీవు నెలకొని ఉన్నావు. నీవెవరు? శుద్ధమైన పరమాత్మ తత్వానివి. అయితే ఈ దేహము అనేది కదలకపోతే, దానికి జరగవలసినటువంటి క్రియలు జరగకపోతే దేహము అనేది వ్యాధులకు లోనవుతుంది. ఆ దేహయాత్ర అనేటువంటిది చక్కగా అది కొనసాగదు. ఎందుకు? ఆ దేహయాత్ర అనేది సిద్ధించదు. ఎందుకు అంటే దానికి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, సోమరితనము, అల్పత్వము ఇవి దానిని యందు ప్రకోపించి నీకు దేహయాత్ర అనేటువంటిది దేహం కూడా ఆరోగ్యవంతంగా ఉండదు. అందుకని ఇప్పుడు ఎలాగంటే అర్జునుడు ఏమన్నాడు? అసలు నేనేం చేయాలో కృష్ణ, ఓ దేవా అసందిగ్ధంగా చెప్పు. ఎలాగంటే ఎటువంటి అనుమానము లేకుండా, మరి సందిగ్ధము అనేది లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా నిష్కర్షగా నీవు చెప్పు. ఏ విధంగా? నీతం కురు కర్మ, నీవు ఈ కర్మను వదిలిపెట్టకుండా నియమితమైనటువంటి కర్మను చేయు అని ఇక్కడ స్పష్టంగా ఆదేశం చేశారు కదా. అలాగే ఈ నియత కర్మ చేత చిత్తం ఏమవుతుంది అంటే శుద్ధపడిపోతుంది. ఎప్పుడైతే శుద్ధమైన చిత్తము ఉన్నదో ఆ శుద్ధ చిత్తమునందు మాత్రమే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుంది. ఆ ఆత్మజ్ఞానం వలనే మోక్షము అనేది సిద్ధిస్తుంది. అయితే కర్మని వదిలివేసి, అకర్మణత్వము అంటే పూర్తి కర్మను వదిలివేసి కూర్చున్నట వలన ఏమైనా సిద్ధిస్తుందా అంటే ఏమీ సిద్ధించదు. దానికంటే కూడా ఏ పని చేయకుండా కదలకుండా కూర్చునే కంటే ఏదో ఒక కర్మ చేయడమే మేలు కదా. ఆ ఏదో ఒకటి ఎటు చేయాలి కదా. అది కూడా సత్కర్మ అయితే ఇంకా మేలు. ఆ సత్కర్మ ఎటువంటిది అంటే నీవు చేసేటువంటి ప్రతి పని యందు కూడా నీవు కర్తృత్వం పెట్టుకోక, కర్తృత్వము మరి ఇవన్నీ భోక్తృత్వము అన్నీ దైవానికి ఆపాదించు, దైవానికి అర్పణ చేయు. దైవార్పితమైనటువంటి
చేసినట్లయితే, ఏదైతే యథాప్రాప్తమైనటువంటి కర్మ ఉన్నదో దైవం ద్వారా ప్రాప్తించబడింది. నీవు ఎంతవరకు చేశావో చేసినటువంటి దానిని ఫలాన్ని ఆశించకుండా సర్వము కూడా దైవార్పణ బుద్ధితోటి కర్మ చేసినట్లయితే ఇంకా కూడా శ్రేష్టం కదా. అసలు కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడం మేలు. ఆ కర్మ చేసే వాటిల్లో కూడా మంచి పనులు చేయడం ఇంకా మేలు. ఆ మంచి పనులు చేయడంలో కూడా చేస్తూ ఎటువంటి కోరిక లేకుండా చేయడం ఇంకా ఎక్కువ మేలు. ఆ కోరిక లేకుండా చేస్తూ కూడా చేయడం కుదరలేదనుకో, నీవు చేసినటువంటి కర్మ ఫలితాన్ని మొత్తాన్ని దైవార్పితం చేసినటువంటి కర్మ అయితే ఇంకా ఇంకా ఎంతో శ్రేష్టము కదా అని చెబుతూ, ఎలాగంటే మరొక దృష్టితో చూసినప్పటికీ కూడా కర్మ చేయకపోతే అసలు శరీరమే నిలవదు అనేటువంటి విషయం అందరికీ తెలిసినదే కదా. ఎందుకు అంటే కర్మ అంటే భోజనం చేయాలి, వాడి నిత్యకృత్యాలు తీర్చుకోవాలి, వాడు స్నానం చేయాలి, వాడు మంచినీళ్ళు తాగాలి, వాడు శ్వాస పీల్చాలి. ఇవి కూడా కర్మలే. కర్మే చేయకపోతే శరీరం అంటే దేహయాత్ర అనేటువంటిది కొనసాగుతుందా? లేదు. ఎందుకు? శరీరం నిలవడమే కష్టము కర్మే చేయకపోతే. అంతేగాని శ్వాస పీల్చుకుంటూ, అన్నం తింటూ, నీళ్లు తాగుతూ, శారీరకపరమైనటువంటి అవసరాలు తీర్చుకుంటూ ఏ పని చేయకుండా సోమరితనాన్ని అలవాటుగా చేసుకొని ఈ విధంగా నేను కర్మనే వదిలివేశాను అంటే అది కర్మను వదిలివేయటం ఎలా అవుతుంది? అది కపటాచారమే అవుతుంది. ఎందుకు అంటే కర్మను వదిలివేయగలగటం అన్నప్పుడు భోజనము మరి పానము అంటే నీళ్లు ఆహారం కూడా తీసుకోకూడదు, అది కూడా కర్మే. నడవడం మాట్లాడడం కూడా కర్మే, కనురెప్ప వేయడం కూడా కర్మే, శ్వాసించడం వదిలిపెట్టడం కూడా కర్మే. కాబట్టి ఆ కర్మలు లేకపోతే, ఆ కర్మలు గనక చేయకపోతే అసలు శరీరం అనేటువంటిది నిలుస్తుందా? కష్టమే కదా. అందుకు కాబట్టి దేహయాత్రయే అంటే ఏ విధంగా అంటే అసలు ఒకదానితో ఒకటి చూసుకుంటే కర్మలు చేయడం అనేటువంటిది మేలు. ఆ చేసేటువంటి కర్మల్లో మంచి పనులు చేయడం ఇంకా మేలు. ఆ చేసిన పనులు దైవానికి అర్పించేటువంటి కర్మ అయితే ఇంకా శ్రేష్టం అని తెలియజేస్తూ, ఇంకొక దృష్టితో చూసినట్లయితే కర్మ అనేటువంటిది గనక చేయకపోతే అసలు శరీరమే నిలవదు కదా. దానిని నిలపాలన్నా కూడా కర్మ చేయవలసిందే కదా. అంటే దేహయాత్ర అప్పుడు కొనసాగదు అని తెలియజేసి, ఈ విధంగా కర్మను ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జీవి కూడా ఆచరిస్తూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కర్మను ఆచరించవలసిందే అనేటువంటి విషయాన్ని ప్రోత్సాహం చేస్తూ ఉంటే, ఎలాగంటే కర్మ అసలు చేయడం మేలా చేయకుండా ఉండడం మేలా అంటే చేయడమే మేలు. చేయకుండా ఉండడం అనేటువంటిది ఏ యొక్క శరీరధారికి ఉన్నటువంటి జీవునికి, శరీరగతుడైన ఏ ఉపాధి యందు ఉన్నప్పటికీ కూడా కర్మ చేయకుండా ఉండడం అనేటువంటిది దేహయాత్ర అనేది కొనసాగదు. అదే కర్మ చేయడమా చేయకపోవడమా అనేటువంటి జ్ఞానం కేవలం మనుషులకు గురించి మాత్రమే తెలియజెప్పబడింది. కాబట్టి ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి దేవతలు, మనుజులు, రాక్షసులు, అసురులు వీరందరికీ కలిపి చెప్పబడినది. కాబట్టి ఇక్కడ కర్మను వదిలేయడం కంటే కర్మ చేయడమే మేలు. కర్మ చేయడం మేలా వదిలడం మేలా అంటే చేయటమే మేలు. అది ఎటువంటి కర్మ చేయాలి అంటే శాస్త్రములో విధించబడినటువంటి శాస్త్రనీతమైనటువంటి కర్మనే చేయాలి. కర్మ చేయకపోతే ఏమైనా హాని కలుగుతుందా అంటే కలుగుతుంది. అప్పుడు చిత్తశుద్ధి అనేటువంటిది కర్మ చేయకపోతే కలగదుగా. అదే చిత్తశుద్ధి అనేటువంటిది నియతమైనటువంటి శాస్త్రనీయతమైనటువంటి కర్మను చేసినప్పుడు ఫలాపేక్ష లేకుండా, కోరిక లేకుండా, ఫలాన్ని ఆశించకుండా చేసినట్లయితే, మరి అలా ఆశించకుండా చేసినప్పుడు మాత్రమే చిత్తంలో శుద్ధత్వము అనేది ప్రాదుర్భవిస్తుంది. ఆ చిత్తములో శుద్ధత్వం ద్వారా మాత్రమే చిత్తములో శుద్ధి లేకుండా జ్ఞానం అనేటువంటిది అంకురిస్తుందా? అలాగా జ్ఞానం అనేటువంటిది ఉదయించదు. అంటే మంచి కర్మ చేయడం అనేటువంటిది జ్ఞానానికి మూలం.
అది భగవదర్పణ చేయటం, ఇంకా కూడా జ్ఞానం అనేటువంటిది ఉదయించేటువంటి చిత్తం శుద్ధత్వాన్ని పొందడం. ఈ చిత్తశుద్ధి అనేది కలగకపోతే, చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం అనేది ఉదయించదు కదా. అదే జ్ఞానము అనేది లేకపోతే మోక్షము అనేది సిద్ధించదు. ఎందుకు? జ్ఞానం ద్వారానే జ్ఞానరూపమైన, జ్ఞానస్వరూపమైన పరతత్వాన్ని గురించి, సర్వవ్యాపకమైన ఏకరస వస్తువైన పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. సర్వ మోహం ఇతి క్షయ మోక్ష అన్నట్లుగానే ఏ కోరికలు, కామనలు, వాసనలు, సంస్కారాలు సర్వకాల సర్వావస్థల యందు కూడా శాశ్వతంగా సమసిపోవాలి అన్నప్పుడు మాత్రమే కదా మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఆ మోక్షాన్ని సిద్ధింపజేసేటువంటి స్వరూపం ఏంటి అంటే జ్ఞానమే. ఆ జ్ఞానమే లేకపోతే మరి మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుందా? సిద్ధించదు. అందుకే మోక్షము సిద్ధించాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉదయించాలి అంటే చిత్తంలో శుద్ధత్వం ఉండాలి. చిత్తం శుద్ధత్వంగా ఉండాలి అంటే సత్కర్మ, ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి శాస్త్రనీతమైనటువంటి కర్మను చేస్తూ ఉండాలి. ఇలా కర్మ చేయకపోతే దేహయాత్ర అనేటువంటిది కొనసాగుతుందా? కొనసాగదు. ఎందుకు అంటే సర్వేక సమస్తం దేహాలు నిలవాలి, దేహము కొనసాగాలి అంటే ఈ క్రియలు, శ్వాసక్రియ నుండి అన్నపానాది భోజన క్రియలు, ఇక శరీరం ఉండడానికి కావలసినటువంటి సత్తువ కలిగించేటువంటి పదార్థ సేవనాలు, ఇవన్నీ చేసేవన్నీ కూడా కర్మలే. ఆ కర్మలన్నీ వదిలిపెట్టేస్తే శరీరయాత్ర అనేది జరుగుతుందా? జరగదు అని తెలియజేస్తూ ఈ కర్మబంధనము నుండి విడివట్టానికి ఉపాయాన్ని కూడా తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్రరణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.